ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో బాయిలర్ కోళ్లకు వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రానికి కూడా వ్యాప్తం చెప్పవచ్చు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక కోళ్ల ఫారంలో గత 3 రోజుల కింద ఒక 500 కోళ్లు మరణించిన సంగతి ఇదైతే అయితే ప్రతి ఆదివారం మాత్రము సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ వ్యాపారులు సుమారు అంటే చేపలను బట్టి కింటా నుంచి పై ఎత్తున కూడా బేరాలు కొనసాగించేవారు. అయితే ఈ ఆదివారం మాత్రము ఏ షాపు చూసినా కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలవెలబోతున్నాయి. అసలు ఈ వెలవెలబోతుంది గల కారణం ఏదో మనం ఇక్కడ షాప్ యజమాని ఉన్నారు. సార్ నమస్తే సార్. అసలు ఎందుకు మీరు ఇలా వ్యాపారం లేకుండా వీటి ఖాళీ కూస్తున్నారు? అయ్యా, ఇప్పుడు వాస్తవంగానైతే పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం వైరస్ వచ్చింది మాత్రం వాస్తవమైన విషయం. ఈ తెలంగాణలో మాత్రం లేదు. అయినప్పుడు కూడా జనానికి గోరంతకు కొండంత చేసి జనాలు తినకుండా భయబందులు చెంది తింటా లేదు. పోయిన వారానికి ఈ వారానికి కిలో కంటికి 30 రూపాయలు రేటు పడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు రేటు తగ్గినప్పుడు కూడా తింటా లేదు. జబ్బున్న కోళ్ళు అయితే మా దగ్గర రావట్లేదు. మంచి కోడి ఏరుతుని తీసుకొని వచ్చి మేము అమ్మటం జరుగుతుంది. అయితే ఈ పరిస్థితి మేము ఉంటే ఒక్కొక్క వర్కర్కి 20,000, 3 వర్కర్కి 60,000, 20,000 రెంట్ కిరాయా, షాప్ కిరాయా ఈ కట్టలేం కూడా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఇప్పుడు అంతకుముందు ప్రతి ఆదివారం మీరు ఎంత బిజినెస్ చేసేది? ప్రతి ఆదివారం గత కొద్ది రోజులలో 2 క్వింటాలు 2.5, 3 క్వింటాలు దాకా అమ్మేది డైలీ చికెను. ఒక ఆదివారం వస్తే ఈ ఆదివారం 20 కిలోలు కూడా అమ్మలేదు. షాప్లో కూడా కూర్చున్నాం, మేము ముందర పెట్టుకుని కూర్చున్నాం. మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. సరే, మా పరిస్థితిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీ ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని మీకు కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఇది ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందంటారు? ఈ వైరస్ లక్షణాలు ఈ వైరస్ లక్షణాలు తక్కువనే ఉన్నాయి. పోతే ఇంకా వారం 15 రోజులు ఉంటాయి. ఎందుకు కలగన ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో ఈ ఫిబ్రవరి నెలలో ఏమవుతుందంటే కూలింగ్ నుంచి ఇటు ఉదయం తెల్లని దాకా చల్లగా ఉంటుంది. 10 తర్వాత హీట్ ఎక్కువ. హీట్ వల్ల కూడా ప్రతి సంవత్సరం చచ్చిపోయేటివే. ఈ సంవత్సరం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరగబడినటువంటి వైరస్ గురించి ఇక్కడ భయబంధనకు గురి అయ్యి జనాలు కూడా తినలేకపోతున్నారు. దాని సందర్భంగా ఇది ఉంది. మేము షాపు యజమానులు, షాపు వర్కర్లకు జీతాలు, తర్వాత రెంట్ అద్దె కూడా షాప్ కిరాయాలు కట్టలేకపోతున్నాం. ఇబ్బందికరంగా ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నాం. ఏదంటే గవర్నమెంట్ మాకు సహకరించి ఆదుకోవాలి. చెప్పండి. ఇప్పుడు ధరలు అయితే తగ్గినాయి కదా, ఇంత పెద్ద మొత్తంలో కోళ్ళు చచ్చిపోతున్న తరుణంలో ఇంకొక 4 రోజుల తర్వాత రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉందా? గుడ్లకు కావచ్చు, కోళ్ళకు కావచ్చు. వచ్చే నెల మార్చి దాదాపు 15-20 తారీఖు వరకు 350 నుంచి 400 దాకా కూడా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫార్మర్ కోళ్ళు వేస్తలేదు, కంపెనీ వాళ్ళు కూడా వేస్తున్నారు. కంపెనీ వాళ్ళు వేస్తే కూడా అప్పుడేంటంటే ఈ సచ్చిన వాటి రేటు కూడా ఈ లాస్ కూడా రాబోయే రోజులలో వాడు పూడ్చుకుంటానికి సిద్ధంగా ఉంటారు. ఎవరి సొమ్ముని వదులుకోరు. కాబట్టి జనాల మీదనే బడ్డన్ పడుతుంది, భారం పడుతుంది. మా యొక్క షాపు యజమానుల మీద, షాపు వర్కర్ల మీద పడుతుంది తప్ప మాకు ఇబ్బందికి అయితే ఉన్నది. చాలా కరంగా ఇబ్బందిగా ఉంది. మనం చూస్తున్నాము ఏదైతే బాయిలర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే అప్రమత్తమైందో దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా అప్రమత్తమైనట్టు మనం చూసాము. ఎందుకంటే ఇక్కడ జిల్లా అధికారి ఎవరైతే సూర్యాపేట జిల్లా పశు వైద్య అధికారి శ్రీనివాస్ గారితో మాట్లాడినా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రామాపురంలో కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అయినా కూడా ఇక్కడ బర్డ్ ఫ్లూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ లక్షణాలతో మాత్రము ఇక్కడ వినియోగదారులు మొత్తం కూడా అప్రమత్తమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఆదివారము వచ్చిందంటే ఖచ్చితంగా వినియోగదారులు పెద్ద మొత్తంలో కూడా చికెన్ కొనుగోలు చేసేవారు. అయితే ఈ ఆదివారం మాత్రం ఎక్కడ కూడా కొనుగోలు లేక విలువలబోతున్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏ షాపులు అయితే ఉన్నామో ప్రతి ఆదివారము 2 క్వింటాల నుంచి 3 క్వింటాలు వ్యాపారాలు జరిగేది. అయితే ఇక్కడ మాత్రం మొత్తం 70 నుంచి 80% కూడా బేరాలు పడిపోయిన కూడా వ్యాపారి పనులతో తెలపడం జరిగింది. అంతేకాకుండా కిరాయిలు ఏదైతే ఉందో కిరాయిలు గుమస్తాలకు ఇచ్చే డబ్బులు కూడా మేము ప్రతి నెల మోసపోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇదే విధంగా మాత్రం ఒక 4 రోజులు కొనసాగితే మాత్రం మేము లక్షల్లో మోసపోవాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రం మేము తీవ్రంగా నష్టపోతామని చెప్తున్నారు. అంతేకాదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పేది ఎవరు కూడా ఆధారపడొద్దు అని చెప్తున్నా కూడా వినియోగదారులు మాత్రం ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే మాత్రము చికెన్ షాపులకు బారులు తీసే వినియోగదారులు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఫిష్ మార్కెట్లో కావచ్చు, మటన్ మార్కెట్లో బారులు తీయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చికెన్ షాప్ యజమానులు ఒకటే అంటున్నారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం
మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రం మేము ఇంకా తీవ్రంగా నష్టపోతామని చెప్తున్నాం. అంతేకాదు ఇప్పుడు గత వారం కంటే ఇప్పుడు కేజీకి 30 రూపాయలు ధర తక్కువగా ఉన్నా కూడా ఎవరు కొనుగోలు చేయడం లేదు. ఒకవేళ కనుక ఇది ఇలాగే ఉంటే మాత్రము వచ్చే నెలలో మాత్రము ఖచ్చితంగా ఈ ధర ఏదైతే ఉందో ఖచ్చితంగా 300-350 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్పేది ఒకటే, ఈ సీజన్లో ఖచ్చితంగా మాత్రము కోళ్ళకు కొంత వైరస్ వస్తున్నమాట వాస్తవమే. అయినా కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలతో మాత్రము మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనేది నామమాత్రమే. అయినా కూడా వినియోగదారులకు ప్రభుత్వం ఇంకా సూచనలు చేస్తే బాగుంటుంది తప్ప లేకపోతే మేము చాలా ఇబ్బందులకు గురవుతామని కూడా చెప్తున్నారు.